ఒకప్పుడు చెత్తా చెదారంతో నిండిన గ్రామం ఇప్పుడు అద్దంలా మెరుస్తోంది. వ్యర్థాల అనర్థాలపై ప్రజల్లో కలిగిన చైతన్యం ఊరిని ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఇంటింటా సేకరించే చెత్తతో సంపద సృష్టి జరుగుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు స్వచ్ఛతకు స్వచ్ఛత, ఆదాయానికి ఆదాయంతో ప్రగతి పథంలో సాగుతున్న కోనంకి గ్రామంపై ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా మాటూరు మండలం పరిధిలో ఉంది కోనంకి గ్రామం. ప్రజాప్రతినిధుల సంకల్పం, పల్లె ప్రజల సహకారం, అధికారుల అండదండలు కలిసి కోనంకిని స్వచ్ఛంగా మార్చాయి. పల్లె పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్న నినాదాన్ని నాయకులు, అధికారులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సమిష్టి కృషితో స్వచ్ఛత సాధించడమేలాగో అవగాహన కల్పించారు. నాయకులు, అధికారుల శ్రమ ఫలించింది. ప్రజల్లో చైతన్యం నిండింది. కోనంకి ముఖచిత్రమే మారిపోయింది. పట్టణాలు, నగరాల తరహాలో కోనంకిలో పకడ్బందీగా చెత్త నిర్వహణ అమలు చేస్తున్నారు. ఎక్కడా ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకున్నారు. ఇంటింటికి 2 ప్లాస్టిక్ బుట్టలు అందించి తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేలా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు సేకరించేందుకు వీలుగా 6 గ్రీన్ అంబాసిడర్లను నియమించారు. సేకరించిన చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తూ పంచాయతీకి సంపద సమకూరుస్తున్నారు. కిలో ఎరువు 8 నుంచి 10 రూపాయల చొప్పున విక్రయిస్తూ కొన్ని రోజుల్లోనే 2 లక్షల రూపాయలకు పైగా ఆర్జించడం విశేషం. పల్లెలో చెత్త సేకరణ, పరిశుభ్రతా చర్యలను ఎంపీటీసీ కోమలి, సర్పంచ్ ఏజ్పాదం, గ్రామ కార్యదర్శి సీతా మహాలక్ష్మి నిత్యం పర్యవేక్షిస్తుంటారు. ఊరంతా తిరుగుతూ సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తుంటారు. ప్రతి ఇంటికి వెళ్ళేసి మేము బాత్రూమ్ అనేది దాదాపు 435 బాత్రూమ్స్ మేమే కట్టించామండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి ఇంటికి తడి, పొడి అనేది 2 డస్ట్బిన్లు ఇచ్చేసామండి. కుళ్ళిపోయే అన్ని పదార్థాలన్నీ పచ్చ డబ్బాలు, కుళ్ళని అన్ని బ్లూ డబ్బాలు అని చెప్పేసి దాదాపు ఒక నెల రోజులు దీని కింద గ్రీన్ అంబాసిడర్స్ ఒక 6 ఉన్నారండి. ఫీల్డ్ ఇన్స్ట్రక్టర్స్ కూడా ఒక 6 ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి గ్రీన్ అంబాసిడర్స్ కలెక్ట్ చేస్తారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి కానీ గ్రామం ఈ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని దీన్ని నడిపిస్తున్నాం. ట్రే సైకిళ్ళు కానీ ట్రాక్టర్లతో కానీ చెత్త సేకరించి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని సెగ్రేషన్ చేసి ఇక్కడ సంపద తయారీ కేంద్రం ఏర్పాటు చేసి దీనికి పంచాయతీకి అదనపు ఇన్కమ్గా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే గ్రామ పంచాయతీకి 2 లక్షల ఇన్కమ్ మనం ఇవ్వటం జరిగింది. ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త తీసుకోవడానికి వాళ్ళకి అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాము. గతంలో ఉన్న దానికంటే ఇప్పటికీ గ్రామం చాలా అభివృద్ధి చెందింది. గతానికి ఇప్పటికీ పరిశుభ్రం పరంగా చూసుకుంటే 100కి 100% పరిశుభ్రంగా ఉంటుంది. గ్రామంలో ప్రతి వీధి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. అలాగే డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు పెంచుతూ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. గ్రామాల్లో సేకరించినటువంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడికి తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ ఉన్నారు. అలానే నాడెప్ కంపోస్ట్ పిట్లు, వర్మీ కంపోస్ట్ పిట్ల ద్వారా తయారైన ఎరువుల్ని రైతులకి బాగా అందుబాటులో ఉండేటట్లు తక్కువ రేటుకే వాళ్ళకి అందించడం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం పెంపొందించుకోవడానికి చాలా ఉపయోగపడతా ఉంది. సమిష్టి కృషితో కోనంకి స్వచ్ఛంగా మారడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో కానీ రోడ్లలో కానీ ఎక్కడ చెత్త కుప్పలు కానీ కాగితాలు కానీ డస్ట్ లేకుండా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడింది. కంపోస్ట్ తయారు చేసి ఈ గ్రామానికి కూడా పంచాయతీకి కూడా మంచి ఆదాయం వచ్చేటువంటి వనరు దొరికింది. మాకు ఇంతకుముందు బజార్లో ఇవన్నీ పరిశుభ్రంగా ఉండేవి కాదు. ఇప్పుడు మా సర్పంచ్ గారు అంతా బాగా శుభ్రంగా చేయించి మాకు ఆయన తరఫున డబ్బాలు తడి చెత్తకి, పొడి చెత్తకి 1 ఇచ్చారు, 2 ఇచ్చారు. ఆ 2 డబ్బాల్లో తడిగాను పొడిగాను వేసి మేమందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం మా గ్రామాన్ని. కోనంకి స్ఫూర్తిని అన్ని గ్రామాలు అందిపుచ్చుకుంటే గ్రామ స్వరాజ్యం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.